ప్రభువును రక్షకుడైన యేసు క్రీస్తు అతి శ్రేష్టమైన నామాన్ని బట్టి ఈ ఉదయకాల హోసన్న దైవ సందేశాలనే కార్యక్రమం వింటున్న దేవుని బిడ్డలకు శుభం కలుగునగాక. మీ అందరికీ వందనాలు. మన దేవుడు మంచి దేవుడు. ఆయన కనికర స్వరూపి. 5 నెలలు నడిపించి 6వ నెలలో ప్రవేశపెట్టిన దేవుడు ఎంత నమ్మదగిన దేవుడు. ఇంతకాలం రెక్కల నెడలో కాచాడు, మేలు చేశాడు, దీవించాడు, పోషించాడు. నిండు మనసుతో ఆయనకి ఎల్లప్పుడూ మనం కృతజ్ఞతాస్తుతి చెల్లించాలి. ఈ నెల ప్రారంభంలో ఒక వాక్యాన్ని మీ జ్ఞాపకం చేయాలని కోరుకుంటున్నాను. గత కాలంలో కొన్ని ఇరుకులు, ఇబ్బందులు, సమస్యలు. క్షేమంగా ఉందామనుకున్నాం, క్షేమం తూట్లు వారింది. క్షేమంగా ఉందామనుకున్నాం, క్షేమం కంటే బాధలు ఎక్కువయ్యాయి, వేదనలు ఎక్కువయ్యాయి, సమస్యలు ఎక్కువయ్యాయి. అయితే ప్రతి నెల జరుగుతూనే ఉంది కదా, ఇక నా జీవితం ఇంతే అని అనుకుంటూనే ఉంటాం. కానీ ఆకాశం ముందున దేవుడు క్షేమాధారుడు అనే విషయం గమనించాలి. ఆయన ఎవరు అంటే నీ క్షేమాన్ని విస్తరింపచేయగలిగిన వాడు. ఈ మాటలు విన్నప్పుడల్లా ఇంటికి క్షేమం లేదు, ఒంటికి క్షేమం లేదు, వ్యాపార వ్యవసాయాల్లో క్షేమం లేదు, భక్తి జీవితంలో కూడా క్షేమంగా లేవు, సంఘంలో కూడా క్షేమంగా బ్రతకలేకపోతున్నాం. మరలా మనకు మంచి రోజులు వస్తాయా, క్షేమస్థితి కలుగుతుందా అని మీరంతా అనుకుంటారు. ఆయన పేరే క్షేమాధారుడు కదా, ఆయన క్షేమాన్ని విస్తరింపచేసేవాడు కదా, నేనే మీకు క్షేమం కలుగు చేస్తాను అన్నవాడు కదా. అంతటి మాట నిలబెట్టుకొని మరలా మంచి క్షేమాన్ని నీ కుటుంబానికి దయచేస్తాడు. ఈ నెల మొదటి తేదీ నుండి ప్రభువు ప్రారంభించబోతున్నాడు. నువ్వు విశ్వసించగలిగితే అద్భుతం జరుగుతుంది. మునుపున్నంత వైభవం, సంతోషం, సమాధానం, ప్రార్థన, పరిశుద్ధత అన్నిట్లో ముందు ఉండబోతూ ఉన్న ఒక్క మాట జ్ఞాపకం చేస్తాను. యోబు గ్రంథం 42వ అధ్యాయము 19వ వాక్యంలో ఇలాగన రాయబడింది: యెహోవా అతని క్షేమస్థితిని మరలా అతనికి దయచేశాను. యెహోవా అతని క్షేమస్థితిని మరలా అతనికి దయచేశాను. మధ్యలో క్షేమం పోయింది, నష్టాలు వచ్చాయి, మరణాలు వచ్చాయి, ఇరుకులు వచ్చాయి, ఇబ్బందులు వచ్చాయి. ఇక జీవితంలో శోధనలు ఎక్కువై శోధించేవాళ్ళు కూడా ఎక్కువైపోయారు. కానీ దేవుడు నమ్మిన అతగాడికి దేవుడు చేసిన పని ఏమిటో తెలుసా? మరలా నీకు క్షేమస్థితి కలుగ చేస్తాం. గతం అయిపోయిందిగా, గతంలో నరకబడ్డావు, కన్నీళ్లు కార్చావు, ఒరిగిపోయావు, వేదన నిందావుగా. మరలా నీకు ఆ క్షేమస్థితిని కలుగ చేస్తాం. ఎందుకో ఈ జూన్ నెల మొదటి తేదీన ప్రభు నీతో సూటిగా మాట్లాడుతున్నాడు. నీ క్షేమం, నీ ఐక్యత, ఆనందం పాడైపోయినా మరలా దేవుడు దయచేయబోతున్నాడు. ఈ నెలలో నీవు క్షేమమును చూచుదువుగాక. ఎట్లా వస్తుంది క్షేమం అంటే ఒక చక్కని చిట్కాలాంటి మాట పెట్టాడు. ఏమిటది? యోబు తన స్నేహితుల నిమిత్తం ప్రార్థన చేసినప్పుడు, అతను ప్రార్థన చేసినప్పుడు మరలా క్షేమస్థితి ప్రారంభమైంది. అంటే ఒక క్షేమస్థితి నీ కలగాలి అనుకుంటే నువ్వు ఇతరుల క్షేమం కోరి ప్రార్థన చేయాలి. ఈ తన స్నేహితుల కొరకు ప్రార్థన చేసి, స్నేహితులు ఎవరు? యోబును నిందించారు, తప్పు పట్టారు, నువ్వు యథార్థవంతులైతే ఈ బాధలు నీకు రావన్నారు. అట్లాంటి వాళ్ళ బాధలన్నీ సహించాడు. చివరికి దేవుడు అంటాడు, అట్టి వారి కొరకు నీవు ప్రార్థన చేయి, వారి నిమిత్తం నువ్వు ప్రార్థన చేయి అనగానే చేయడం మొదలుపెట్టాడు. చేసినప్పుడు యోబుకు మరలా క్షేమస్థితి కలిగింది. ఎంత చక్కని ఆధారం అండి, ఎంత చక్కని మాట. అంటే నీ క్షేమం నీ ప్రార్థనలో ఉంటుంది. నిన్ను హింసించే వారి కొరకు, నిన్ను ద్వేషించే వారి కొరకు నీవు చేసే ప్రార్థనలో అద్భుతాలు జరుగుతాయి. నీకు క్షేమస్థితి కలగాలి అంటే బైబిల్లో ఒక వాక్యం ఉంది: నీ చేతిలో పాపం ఉండగా దానిని చూచి విసిరివేసిన ఎడల, యోబు గ్రంథంలో రాశాడు. నీ జీవితానికి మరలా క్షేమం కలగబోతుంది. అదే యోబు గ్రంథంలో ఉన్నది తెలుసా? మంచి దినాలు చూడగోరి క్షేమంగా నువ్వు బ్రతకాలని కోరుకుంటే నీ గుడారంలో దుర్మార్గతను తొలగించు. అంటే అర్థం ఏంటి? నీ క్షేమం కలగాలంటే దుర్మార్గత నుండి విడుదల పొందాలి. నీ చేతిలో పాప క్రియలు ఉండకుండా కడుక్కోవాలి. అన్నిటికంటే నిన్ను వ్యతిరేకించి హింసించిన వారి కొరకు నువ్వు ప్రార్థన చేస్తే ఈ నెల ప్రారంభం నుండి నీకును, నీ బిడ్డలకును, నీ కుటుంబానికి, నీ కలిగిన సమస్తానికి మరలా క్షేమం మొదలవునగాక. ఎంత చక్కని వాగ్దానం అండి. కనుక వ్యాపారంలోను, వ్యవసాయంలోను, ఆత్మీయ జీవితంలోను, కుటుంబ వ్యవస్థలోను, పిల్లల మనుగడలోను, సేవా రంగంలోను అన్ని కోణాల్లో దేవుడు ఒక అద్భుతం చేయబోతున్నాడు.
మరలా క్షేమస్థితి నా దేవుడు ఈ రోజు నుంచే మీకు దయచేయునుగాక. పరిశుద్ధుడును ప్రేమోమడిన ప్రభు వందనాలయ. అపారమైన ఈ ప్రేమ కొరకు ధన్యవాదాలు. చేసిన మీరు కొరకు వందనాలు. ఎంత చక్కని మాట. మరలా నా ప్రజల కొరకు ప్రార్థన చేస్తుండగా ఈ సందేశాన్ని జూన్ నెల మొదటి తేదీన ఎంతమంది వింటున్నారో వాళ్ళందరికీ మరలా క్షేమం కలగాలయ, సంతోషం కలగాలి, రక్షణ కలగాలి, నోటి నుండి నవ్వు కలగాలి. ఆ పని ప్రారంభించండి. పిల్లలను పెద్దలను దీవించండి. జూన్ నెలలో జీవనోపాధి కొరకు, ఉద్యోగాల కొరకు, చదువుల కొరకు, ఆరోగ్యం కొరకు, వ్యాపారాల కొరకు ప్రార్థిస్తున్నాం. ప్రార్థనలో సాగాలి, రక్షించబడాలి, కృపలో ఎదగాలి. అట్టి ఘనకార్యాలు చేసి సిద్ధపరిచిన మేలుల ద్వారా కుటుంబ సౌఖ్యంతోనూ ఆరోగ్యంతో జీవింపజేసి నడిపించుమని యేసు పేరట వేడుచూ ఉన్నాము తండ్రి. ఆమేన్.